ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది రోజులుగా పలు దేశాలపై విధిస్తున్న సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారతదేశంపై కూడా భారీగా సుంకాలను ప్రకటించారు. భారత ఎగుమతులపై టారిఫ్లను తొలుత 25% ప్రకటించినప్పటికీ ఆ తరువాత వాటిని 50%కి పెంచారు. 25% సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా పెంచిన మరో 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఓవైపు వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ అమెరికా ఏకపక్షంగా సుంకాలను ప్రకటించడం సమంజసం కాదని భారత్ అసహనం వ్యక్తం చేసింది. ట్రంప్ విధించిన సుంకాల భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. అయితే టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యేంత వరకు భారతదేశంతో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ నిన్న మరో ప్రకటన చేసింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తి స్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. What I can say in terms of India is the president has been very clear in terms of the concerns he has regarding the trade imbalance, regarding the concerns he has when it comes to the purchase of Russian oil. You've seen him take action directly on that, and I refer to the president's comments for that. India is a strategic partner with whom we engage in a full and frank dialogue. That will continue. The secretary also spoke to that. Like anything in foreign policy, you're not going to align 100% of the time on everything. But it is very clear, the president's been clear, the concerns that he has with the trade imbalance, the concerns he has with India purchasing Russian oil. He's been clear on that. He's taken action, and I refer you to his comments for further on that. ఇక ట్రంప్ టారిఫ్లకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. అవసరమైతే సుంకాల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. భారత్ అమెరికా దేశాల మధ్య అనిశ్చితి నెలకొంటున్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో పర్యటించిన ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. అంతకుముందు క్రెమ్లిన్ వేదికగా నిర్వహించిన సమావేశంలో రష్యా భద్రతా మండలి సెక్రటరీ సెర్గీ షోయిగు, క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్తో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పుతిన్ భారత పర్యటన ఖరారు అయిందని, త్వరలో ఆ తేదీలను వెల్లడిస్తామని అజిత్ దోవల్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. గాజాలో దీర్ఘకాలిక యుద్ధం కారణంగా దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నార్తులకు మానవతా సహాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆహార పంపిణీ కేంద్రాల వద్ద కూడా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం గాజాలోని జికిమ్ క్రాసింగ్ వద్ద ఆహారం కోసం పెద్ద సంఖ్యలో అన్నార్తులు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా ఇటువంటి సంఘటనలు ఆ ప్రాంతంలో పునరావృతమవుతున్నాయి. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులు, కఠినతరమైన దిగ్బంధనం కారణంగా గాజాలో సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడం తమ అభిమతం కాదని నెతన్యాహు వెల్లడించారు. హమాస్ను నాశనం చేసి బందీలను వెనక్కు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చాలనుకుంటున్నామని చెప్పారు. పాలస్తీనియన్లు కూడా హమాస్తో పోరాడుతున్నారని, యుద్ధాన్ని ముగించి గాజాలో తాత్కాలిక ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తామని, ఆ ప్రాంతంలో భద్రతను కూడా తామే కల్పిస్తామని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఒకవేళ హమాస్ దీనికి అంగీకరించి ఆయుధాలు వీడి బందీల విడుదలకు ముందుకొస్తే తక్షణమే యుద్ధం ముగుస్తుందన్నారు. తాము కూడా యుద్ధాన్ని అతి త్వరగా ముగించాలని కోరుకుంటున్నామని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, We intend to, in order to assure our security, remove Hamas there, enable the population to be free of Gaza, and to pass it to civilian governance. That is not Hamas and not anyone advocating the destruction of Israel. That's what we want to do. We want to liberate ourselves and liberate the people of Gaza from the awful terror of Hamas.
and you were in the Gaza Strip today. You met Palestinians who are fighting Hamas because finally they see that they have a future. They can rid themselves of this awful tyranny that not only holds our hostages, but holds 2 million Palestinians in Gaza hostage. That's got to end. ఇదిలా ఉండగా గాజాను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు రూపొందించిన ప్రణాళికను ఇటీవల ఆ దేశ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదించింది. దీనిపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పందిస్తూ బెంజమిన్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని, ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై పునఃసమీక్ష చేయాలన్నారు. దీనివల్ల ఘర్షణలు మరింతగా పెరిగే అవకాశముందన్నారు. ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఐడీఎఫ్ దళాలు గాజాను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయని నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న దాడులు ఇప్పటి వరకు సరిహద్దులు, జనావాసాలకు పరిమితమైతే తాజాగా అణు విద్యుత్ కేంద్రాలపైకి కూడా విస్తరించాయి. ఉక్రెయిన్కు చెందిన అత్యంత కీలకమైన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై ఆదివారం దాడి జరిగింది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఆవరణలోని నిర్మాణం నుంచి భారీ స్థాయిలో మంటలు, పొగ వెలువడడంతో రేడియో ధార్మికత వ్యాపించవచ్చన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంగా పేరొందిన జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ను యుద్ధ సమయంలో రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ రష్యా ఆధీనంలో ఉంది. దీంతో యుక్రెయిన్ సైన్యమే తమ డ్రోన్లను ఉపయోగించి ఈ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపిస్తోంది. ప్రమాద అంచనాను తెలుసుకునేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తమ ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని హుటాహుటిన జపోరిజియా ప్లాంట్కు పంపించింది. దక్షిణ యెమెన్ తీరంలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అబ్యాన్ ప్రావిన్స్ సమీపంలో 154 మంది ఆఫ్రికన్ వలసదారులతో వెళుతున్న పడవ బోల్తాపడింది. ఐక్యరాజ్యసమితి వలస ఏజెన్సీ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతి చెందగా 74 మంది గల్లంతయ్యారు. పడవ ప్రమాదంలో అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంతో పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని అభియాన్ భద్రతా డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. 54 మంది వలసదారుల మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన ప్రయాణికులంతా గల్లంతయ్యారని వెల్లడించింది. భారత్ పొరుగుదేశమైన చైనా అమెరికా టారిఫ్ల వివాదంలో భారత్కు మద్దతు ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50% సుంకాలు అసమంజసమని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని భారత్కు సూచించింది. భారతదేశంలోని చైనా రాయబారి జూ ఫీహాంగ్ డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని ఖండించారు. ఇతర దేశాలను అణిచివేయడానికి సుంకాలను ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమే అవుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను బలహీనపరుస్తుందన్నారు. చైనాపై సుంకాలు విధించే ప్రణాళిక గురించి వైట్ హౌస్లో పాత్రికేయులు డొనాల్డ్ ట్రంప్ను ఒక సందర్భంలో అడిగినప్పుడు భారత్ తరహాలోనే చైనాపై కూడా అధిక టారిఫ్లు విధిస్తామని చెప్పారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగియకపోతే ద్వితీయ సుంకాలను కూడా విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా, అమెరికా దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం ప్రారంభమైంది. అమెరికా తన సుంకాలను 145% పెంచగా చైనా తన సుంకాలను 125% పరిమితం చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ఈ ఏడాది చివరిలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలవబోతున్నానని ట్రంప్ ప్రకటించారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పాకిస్తాన్లో గత నెల రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కురిసిన ఈ భారీ వర్షాలకు ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం కూడా సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఈ వర్షాలకు 300 మందికి పైగా మృతి చెందారని తెలిపారు. వందలాది ఇళ్లు దెబ్బతినడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు ఈ వరదల్లో 140 మంది చిన్నారులతో సహా 300 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అలాగే 428 మూగజీవాలు కూడా మరణించాయని పేర్కొంది. బంగ్లాదేశ్లో తదుపరి పార్లమెంటరీ ఎన్నికలు 2026 ఫిబ్రవరిలో జరుగుతాయని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ తెలిపారు. 2026 ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్కు లేఖ పంపుతానని ఆయన పేర్కొన్నారు.
2024 జూలై తిరుగుబాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తరపున ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరిగేందుకు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తానని చెప్పారు. కంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య కాల్పుల విరమణను కొనసాగించడానికి తటస్థ అంగీకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమలుపై తటస్థ పరిశీలకులను అనుమతించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఆసియా విదేశీ పరిశీలకుల మద్దతుతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందం కంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య విశ్వాసాన్ని పునర్నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. కౌలాలంపూర్లో జరిగిన 2 దేశాల సీనియర్ భద్రతా అధికారుల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో దాదాపు 800 కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దు వెంబడి దళాలను, ఆయుధాలను తరలించడం, బలోపేతం చేయడం లాంటివి చేయకూడదని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనాలోని తియాన్జిన్ నగరంలో సెప్టెంబర్ 1న జరిగే షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. 2020 జూన్లో తూర్పు లడాఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తరువాత భారత ప్రధానమంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. చైనా పర్యటన కంటే ముందు నరేంద్ర మోదీ ఈ నెల 30న జపాన్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇండియా జపాన్ వార్షిక సదస్సుకు హాజరవుతారు. అదేవిధంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడాతో కూడా సమావేశమవుతారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డిసిల్వా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం ఫోన్లో సంభాషించారు. భారత్, బ్రెజిల్ దేశాలపై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి వచ్చిన అనంతరం ఈ ఫోన్ సంభాషణ జరగడం చర్చనీయాంశమైంది. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని తెలిపింది. అంతకుముందు ఒక కార్యక్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ట్రంప్ సుంకాలపై ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల చర్యలను నేరుగా ఎదుర్కొంటామన్నారు. ట్రంప్ పెంచుతున్న వాణిజ్య యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్, చైనా సహా బ్రిక్స్ దేశాలను కలుపుకుంటూ వెళ్తామన్నారు. ట్రంప్ తమ దేశంపై చేస్తున్న ప్రకటనలు బ్రెజిల్ సార్వభౌమత్వాన్ని అవమానపరుస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో బుధవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ విషాద సంఘటనలో మరణించిన 8 మందిలో ఆ దేశ రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రహీం ముర్తాలా మొహమ్మద్లు కూడా ఉన్నారు. ఘనా సాయుధ దళాలు వెల్లడించిన వివరాల ప్రకారం Z9 యుటిలిటీ హెలికాప్టర్ బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని నగరం అక్రా నుండి బయలుదేరింది. అక్కడ నుండి ఒబువాసి వైపు వెళుతుండగా రాడార్ సిగ్నల్స్ తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ సంఘటనను అక్కడి ప్రభుత్వం జాతీయ విషాదంగా ప్రకటించింది. రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం కురిల్ దీవులలో మరోసారి భూమి కంపించింది. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7గా నమోదైందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ డ్రాగా ముగిసింది. మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇరు జట్లు 2 విజయాలు సాధించి 1 మ్యాచ్ను డ్రా చేసుకోవడంతో సిరీస్ సమమైంది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన చివరి మ్యాచ్లో భారత్ వీరోచిత పోరాటం చేయడంతో విజయం సాధించింది. ఈ సిరీస్లో భారత ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతంగా రాణించి సిరీస్ను డ్రా చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. గత 4 సిరీస్ల నుండి ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లలో ఇంగ్లాండ్పై భారత్ పైచేయి సాధిస్తూ వస్తోంది. 2021, 2024 సంవత్సరాల్లో జరిగిన సిరీస్లను భారత్ గెలుచుకోగా 2022, 2025 సిరీస్లను డ్రా చేసుకుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలతో కూడిన వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, PVKM లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.